కుటుంబం ఎక్కువ బలం. ఎందుకంటే ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి పడిపోవాలన్నా కూడా కుటుంబ సభ్యులు ఎక్కువ కారణంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఆమె భార్య తప్పితే కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చెల్లి కావచ్చు, కొంత విభేదించిన పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా డ్యామేజ్ చేసినాయి మొన్న రాజకీయాలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి కూడా. సో ఆయనకి ఆ బలాన్ని అందిస్తే ఖచ్చితంగా ఆయన ప్రజల్లోకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి బలం భారతీయ గారికి అసట్టే జగన్. ఇద్దరు ఆ విషయంలో చాలా అమికబుల్గా ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే భారతి గారు కూడా మంచి ఇంటలెక్చువల్, బాగా చదువుకున్న వ్యక్తి. తన బిజినెస్ కానీ తన వ్యవహార శైలి కానీ చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి ఇక్కడ కూడా తమాషా ఏంటంటే శర్మిల గారు, విజయలక్ష్మి గారు ఏ పాత్ర పోషించారో జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు అది ఎక్స్పోజ్ అయినట్టుగా భారతి గారి పాత్ర ఎక్కడ ఎక్స్పోజ్ కాదు. అంటే భారతి గారు కేవలం జగన్ భారీగా ఉండే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఎక్స్పోజ్ అయిపోతా ఉంది. ముఖ్యంగా మన కేసులు వాటిలో శర్మిల గారి ఎపిసోడ్ లో కూడా భారతి గారిని ఎందుకు టార్గెట్ చేసి కొత్తగా మా ఇంటికి వచ్చింది, పెళ్లి చేసుకొని మొత్తాన్ని తన చేతిలోకి తీసుకునేసిందని ఎక్స్పోజ్ చేస్తున్నారు. నిజానికి భారతి గారు జగన్ గారిది ఎట్టయితే ఒక ఒక క్వాలిటీ ఎక్స్పోజ్ కాలేదు, భారతి గారి యొక్క రియాలిటీ కూడా ఎక్స్పోజ్ కాలేదు. ఫలితంగా ఏమిటో భారతి గారు ఆయన భారీగా అధికారాన్ని అనుభవిస్తున్నారు, చెల్లిని అందరినీ పక్కన పెట్టేశారని చర్చ తీసుకొస్తున్నారు. దీని కారణం అంటే ఆమె ఎక్స్పోజ్ కాకపోవడం. ఆమె ఎందుకంటే ఎవరితో మాట్లాడదు, ఆమె పని ఏమైనా చేసుకోబోతుంటుంది. నిజానికి శర్మిల గారు ఆ రోజు అరెస్ట్ అయిన సందర్భంగా పాదయాత్ర చేశారు. నో డౌట్ ఒక సాహసమైన యాత్ర అది. విజయమ్మ గారు చాలా క్రూషియల్ పాత్రలో చాలా మంచి పాత్ర పోషించారు. కానీ వీళ్ళందరికీ తీసిపోకుండా అద్భుతమైన పాత్ర పోషించింది భారతి గారు. ఎందుకంటే జగన్ గారు ఏమో జైల్లో ఉన్నాడు, శర్మిల గారు ఈదుల్లో పాదయాత్ర, విజయమ్మ గారు కూడా యాక్టివ్ గా బయటకు వచ్చేసారు. మొత్తం ఇంటిని జగన్మోహన్ రెడ్డి ఇంటిని చూడడం అంటే మన ఇంట్లో చూసుకోవడం కాదు, మామూలు విషయం కాదు కదా అది. వ్యాపారాలు, ఆ వ్యాపారాలన్నీ ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి కేసు చుట్టూ. దాంట్లో ఏలు పెడితే మన భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ వ్యాపారాలని సమర్థవంతంగా, వివాద రహితంగా, కేసులకు భిన్నంగా నడుపుకుంటూ ఎఫెక్టివ్ గా నడపగలిగింది కాబట్టి వీళ్ళందరూ ప్రశాంతంగా బయట తిరగలిగారు. ఎన్నో వేల మంది ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే అత్యంత కీలకమైంది తన పిల్లలు. ఎవరికైనా పిల్లలే ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పిల్లలు దాదాపు 14, 12, 10 సంవత్సరాల చుట్టూ ఉన్నారు. ఆ టైంలో తండ్రి జైల్లో ఉన్నాడంటే ఎంత ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. 16 నెలలు. రెండోది తన పిల్లలు ఏమైపోతారని భయం జగన్ గారికి ఉండి ఉంటే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి పిల్లల మీద ఆ ప్రభావం పడకుండా ఈరోజు బ్రిటన్ లో వాళ్ళ పెద్ద అమ్మాయి టాప్ 10 ఇన్స్టిట్యూషన్ లో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. ప్రపంచంలో టాప్ 10 ఇన్స్టిట్యూట్ లో ఫ్రీ సీట్ తెచ్చుకుందంటే ఎంత క్వాలిఫైడ్ పర్సనాలిటీ అలా పెంచగలిగినారు. ఆ రకంగా ఇంటిని, పిల్లల్ని, వ్యాపారాల్ని సమర్థవంతంగా చూసుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా రాజకీయాలు చేయగలుగుతున్నాడు. విజయమ్మ గారు కాదు, శర్మిల గారు బయట తిరగగలిగినారు. ఆ రకంగా దాన్ని నిలబడగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కష్టాలు తను నిలబడగలిగింది. అట్లే భారతి గారిని కూడా ఎన్ని విమర్శలు ఎవరు చేసినా ఆ మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా జగన్ గారు అంతే ప్రేమించాడు. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక మోడల్ గా నిలుస్తారు. ఖచ్చితంగా భారతి గారు జగన్ గారికి ఒక అసట్టు, జగన్ గారు భారతి గారి బలం. ఆ రకంగా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా చాలా మంది అనుకుంటున్నారు చెల్లెళ్ళు ఇట్లా విజయమ్మ గారు దూరంగా ఉండడం దురదృష్టమే. కానీ ఖచ్చితంగా భారతి గారు కుటుంబంలో ఏ ఇబ్బందులు లేని పాత్ర పోషిస్తారు. ఫ్యూచర్ లో కూడా జగన్ గారికి ఒక అసెప్ట్ గా భారతి జగన్ గారికి అసెప్టే కుటుంబం. చాలా మంది కుటుంబాలే ఉంటారు. జగన్ గారు అరెస్ట్ అయినప్పుడు మగవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆడవాళ్ళే బయటకు వచ్చారు. ఆ రోడ్ల మీద కూర్చొని పాపం వాళ్ళు అప్పుడు అనుభవించినటువంటి ఆ బాధ కానీ అదంతా వేరు. ముగ్గురు మహిళలే. జగన్ గారి వెనకాల ఉన్నదంతా ముగ్గురు మహిళలే. కానీ ఆ క్లిష్ట సమయంలో ఎదుర్కొన్నారంటే ఖచ్చితంగా జగన్ కి ఫ్యామిలీ పెద్ద అసెప్ట్ గా ఉంది. ఆయన సతీమణితో సహా అందరూ అసెప్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు ఎంత దాడి చేసినా, తను నమ్ముకున్న వాళ్ళ పట్ల, తన అసెప్ట్ గా వాళ్ళ పట్ల ఎవడేమనుకున్నా సరే నేను ఉంటాను అని ధైర్యంగా నిలబడడం కూడా జగన్ గారి క్యారెక్టర్. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఒక మోడల్ పర్సనాలిటీస్ గా, మోడల్ కంపుల్స్ గానే మనకు సొసైటీలో ఉంటారు.